హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. ఈయనను గుర్తుపట్టిరా? ఒకసారి చూడండి, కొంచెం జూమ్ చేస్తా. ఇక్కడ మధ్యలో కూర్చొని ఉన్నాయన మన ఎక్స్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు. గుర్తుపట్టలేదా? అదే అండి, కోర్టు ఈయన మీద క్రిమినల్ కేసు బుక్ చేయమన్నది కదా, ఎలక్షన్ అఫిడవిట్లో ట్యాంపరింగ్ చేసిండు అని చెప్పేసి. గుర్తుపట్టలేదు. అదే అండి, నన్ను ఎవరో చంపాలనుకుంటున్నారు అని చెప్పేసి ఒక ఫాల్స్ కేసు క్రియేట్ చేసుకుని పెద్ద భూమి చేసాడు కదా, ఆ శ్రీనివాస్ గౌడ్ అండి. భలేవారు, గుర్తుపట్టలేదు. సరే, ఆయన తమ్ముడినన్ను గుర్తుపడతారేమో చూద్దాం. ఇక్కడ చూడండి, యూట్యూబ్లో శ్రీనివాస్ గౌడ్ బ్రదర్ అని కొట్టంగానే శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు అరెస్టు. అసలు ఏం జరిగిందంటే, నన్ను చంపాలని బెదిరిస్తున్నారు, శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు అరాచకాలు. ఇక్కడ చూసుకుంటే అన్న మినిస్టర్ మొత్తం నడిపేది తమ్ముడే. ఇక్కడ చూసుకుంటే అన్న మంత్రి చక్కన తిప్పుతున్న మంత్రి తమ్ముడు. ఇంకా ఈడ చూసుకుంటే పరారీలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు. ఎప్పుడన్నా గుర్తుపట్టిరా? మహబూబ్ నగర్ ఎక్స్ ఎమ్మెల్యే, ఎక్స్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు. ఆయన కాంగ్రెస్ పార్టీ చేతులలో పోయిన ఎలక్షన్లలో, అసెంబ్లీ ఎలక్షన్లలో 19,000 పైచిలకు మెజారిటీతోటి ఓడిపోయిన మన ఎక్స్ మినిస్టర్ గారు శ్రీనివాస్ గౌడ్ గారు. ఈయన పాపం, ఈయన నిన్న తెలంగాణ భవన్లో కూర్చొని ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడకుండా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడిండు. ఆ విషయాలు వినంగానే నాకైతే చాలా ఆనందం వేసింది. ఎందుకంటే అన్ని తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసమే మాట్లాడిండు. ఏంటి ఆ విషయాలు అంటే, ఇక్కడ చూసుకుంటే తులం బంగారం ఏమైంది అడుగుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఈయనకి తులం బంగారం ఇస్తుంది అన్నదంట. ఆ తులం బంగారం ఏమైంది? మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, ఆ తులం బంగారం ఇస్తే నేను ఫంక్షన్ చేసుకుంటా అని చెప్పేసి బాధపడుతున్నాడు. తప్పకుండా సార్, మీరు ఒక అప్లికేషన్ పెట్టుకోండి, పార్టీతోటి అంటే గవర్నమెంట్ తోటి మాట్లాడి మరి మీకు డబ్బులు ఇప్పిద్దాం. నేను కూడా ఒక రిక్వెస్ట్ ట్వీట్ పెడతా సీఎం గారికి, సార్ ఈయనకు తులం బంగారం ఇవ్వండి అని చెప్పేసి. ఎందుకంటే మీరు మాజీ మంత్రి, ప్రజలకు చాలా సేవ చేశారు కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కళ్యాణ లక్ష్మి చెక్కులు పాతవే ఇస్తున్నారు అంటే ఏం చేయాలి ఇప్పుడు? ఆ చెక్కుల్ని కొత్తగా మార్చాలా? పాతవే ఇస్తున్నారు అంటే గవర్నమెంట్ వచ్చి నెల 10 రోజులు, నెల 15 రోజులు అయింది. గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అయింది, పాతవి ఇంకా ఇస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు మన గౌరవ శ్రీనివాస్ గౌడ్ గారు. యాక్చువల్లీ నవ్వాలి ఈ డైలాగులు అన్నీ. నెక్స్ట్, కాంగ్రెస్ హామీల అమలు ప్రశ్నార్థకమే అని చెప్పేసి ఒక పెద్ద విప్లవాత్మకమైన ఒక డైలాగ్ కొట్టిండు. ప్రశ్నార్థకమే, ఇస్తారో ఇయ్యరో. ఇచ్చిందే 6 హామీలు, అందులో 2 ఆల్రెడీ చేశారు. ఇక మిగిలింది ఏముంది? ఇంకో 2 500 రూపాయల సిలిండరు, ఇక్కడ ఏమంటారు మన 200 యూనిట్ల ఫ్రీ కరెంటు ఈ నెలాఖరులో ఇస్తున్నారు, ఇంకో 2. దాని తర్వాత మళ్ళీ 2 ఇస్తారు. ఇందులో ప్రశ్నార్థకం ఏముంది నాకు అసలు అర్థం కాదు. దీని తర్వాత 420 హామీలను అమలు చేస్తారో లేదో. హామీలు అనగానే నాకెందుకో గూగుల్ తల్లిని అడగాలి అనిపించింది. అడగంగానే ఒక పెద్ద చాటపార్థం వచ్చింది. కేసీఆర్ హామీలు ఫాల్స్ ప్రామిసెస్ అని కొట్టంగానే ఓ పెద్ద చాటపార్థం. ఇక అన్నీ ఆడ రాసుకుంటూ గుర్తుండదు అని చెప్పేసి కొన్ని రాసుకున్నా. మరి హామీలు అని తెలంగాణ ప్రజల కోసం అంతగా బాధపడుతున్నాడు శ్రీనివాస్ గౌడ్ గారు. దమ్ముంటే కేసీఆర్ గారి దగ్గరికి పోయి ఇది కూడా అడగాలి. ఏం అడగాలి? మొదట చాలా ఉండే, నేను ఒక 6 రాసుకున్నా. ఎందుకంటే బోర్డు చిన్నది, హామీలు పెద్దవి. ఫాల్స్ ప్రామిసెస్, బీఆర్ఎస్ పార్టీ. ఫస్ట్, దళిత సీఎం, దళితుడిని సీఎం చేస్తా అన్నాడు కేసీఆర్ గారు. మీరు శ్రీనివాస్ గౌడ్ గారు అర్జెంటుగా కేసీఆర్ దగ్గరికి వెళ్ళి, ఏమైంది కాక, మరి నువ్వు దళితుడిని సీఎం చేస్తా అన్నావు, ఏం చేసినావు అని చెప్పేసి అడగాలి. తప్పదు. తెలంగాణ ప్రజల తరఫున మీరు గొంతు విప్పాలి శ్రీనివాస్ గౌడ్ గారు, ప్లీజ్. నెక్స్ట్, దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు కాక. ఎవరు? మన కేసీఆర్ గారు. ఏమైంది కాక, దళితులకి 3 ఎకరాలు అంటేవి, మళ్ళీ మాట మారుస్తేవి, మరి ఏంది, ఏమైనా నీ హామీ అని చెప్పేసి మీరు అడగండి శ్రీనివాస్ గౌడ్ గారు. నెక్స్ట్, రైతు రుణమాఫీ. ఓరి అమ్మ, ఇదొక జోక్. ఏడికి బాయ్ రైతు రుణమాఫీ, ఎంత ఇచ్చినవు, అసలు నవ్వొస్తుంది కాక అని చెప్పేసి మీరు శ్రీనివాస్ గౌడ్ గారు కేసీఆర్ గారిని అడగాలి. నెక్స్ట్, తెలంగాణ ద్రోహులు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. దీన్ని ఎర్ర ఇంకుతోటి మనం అజ్జేద్దాం. తెలంగాణ ద్రోహులు, ఇది ఉంది కదా ఈ పాయింట్. ఇక్కడ నేను ఏం చేసిన అంటే, తెలంగాణ ద్రోహుల గురించి స్పెషల్గా ఒక వీడియో చేద్దాం అనుకున్నా, కానీ నాకు ఎందుకు మనసు ఒప్పలేదు. సార్ ఎందులోనే మాట్లాడదాం. తెలంగాణకి వ్యతిరేకంగా, ప్రత్యేక తెలంగాణకి వ్యతిరేకంగా మాట్లాడిన ద్రోహులందరినీ తీసుకొచ్చి టీఆర్ఎస్ అంటే అప్పటి టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్లో కలుపుకొని వాళ్ళకి మినిస్ట్రీ కూడా ఇచ్చినావు. ఎందుకు కాక అని చెప్పేసి కేసీఆర్ని శ్రీనివాస్ గౌడ్ గారు అడగాలి ప్లీజ్. అసలు తెలంగాణని వ్యతిరేకించిన వాళ్ళని,
తెలంగాణ కోసం పోరాడుతున్న వాళ్ళ మీద నవ్విన వాళ్ళని తీసుకొచ్చి నువ్వు మినిస్ట్రీ ఇచ్చినావు. అంతెందుకు కేసీఆర్ని విమర్శించిన వాళ్ళని తీసుకొచ్చి అదే కాక మళ్ళీ ఇచ్చినావు. ఎందుకు ఇచ్చినావు అని చెప్పేసి మీరు తప్పకుండా అడగాలి. దయచేసి శ్రీనివాస్ గౌడ్ గారు ఈ విషయం కూడా అడగండి కేసీఆర్ గారు. నెక్స్ట్ డబల్ బెడ్రూమ్ ఇల్లు. ఈ డబల్ బెడ్రూమ్ ఇల్లు అసలు నేను చెప్తున్నా కదా, దీని మీద ఏమాత్రం సంపాదించుంటాడు కాక అని చెప్పేసి ఈ విషయం కూడా అడగండి కేసీఆర్ గారిని. ఎందుకంటే గుంతలల్లా ఇళ్ళు కట్టి వర్షాకాలం వచ్చినాక సగం అపార్ట్మెంట్లు మొత్తం నిండిపోయినాయి నీళ్ళతోటి. ప్రజల కోట్ల డబ్బు ముంచేసిండు కాక. ఎందుకు కాక అని చెప్పేసి శ్రీనివాస్ గౌడ్ గారే మా తరఫున, అంటే తెలంగాణ ప్రజల తరఫున కేసీఆర్ కాకని అడగాలి. నెక్స్ట్ హైదరాబాద్ ఓరియం, ఇదొక జోకు. హైదరాబాద్ని ఇస్తాన్బుల్ చేస్తా అన్నాడు. ఎప్పుడన్నా ఓల్డ్ సిటీకి పోయిండా కాక అని చెప్పేసి శ్రీనివాస్ గౌడ్ గారు కేసీఆర్ గారిని అడగాలి. అసలు నువ్వు ఓల్డ్ సిటీకి పోలేదు ఇంతవరకు. ఓల్డ్ సిటీలో పరిస్థితి దారుణంగా ఉంది. ఎంఐఎం అని చెప్పేసి ఒక పార్టీ అక్కడ మొత్తం అరాచకం అనొద్దులే కానీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. 20 ఏళ్ల నుంచి ఓల్డ్ సిటీలో ఏం చేంజెస్ లేవు. అసదుద్దీన్ అవసి మంచిగా బంగ్లాలు కట్టుకున్నాడు, మిగతా ఏం చేంజ్ లేదు. కరీంనగర్ని లండన్ చేస్తా అన్నాడు. నాకు అసలు అసలు అవుతుంది. కరీంనగర్ని లండన్ చేస్తా అన్నావు కదా కాక, ఏమా అని చెప్పి శ్రీనివాస్ గౌడ్ గారు తప్పకుండా మీరు మా తరఫున మీరు అడగాలి అని చెప్పేసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. ప్లీజ్. ఇక్కడ చూసుకుంటే లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు మావే అంటాడు ఎవరు? శ్రీనివాస్ గౌడ్ గారు. అసలు కథ ఇది. ఈ భజన మొత్తం అసలు ఎలక్షన్లల్లో గెలవటానికి. కానీ శ్రీనివాస్ గౌడ్ గారికి నా తరఫున, అంటే నాకు కూడా నా అనాలిసిస్ కూడా ఇంపార్టెంటే కదా, నేను కూడా తెలంగాణలో ఉన్నోడిగా, నా అనాలిసిస్ ప్రకారం ఈ లోక్సభ ఎలక్షన్లు కష్టమే శ్రీనివాస్ గౌడ్ గారు. ఎందుకంటే ఇక్కడ అసలు బీఆర్ఎస్ అనే పార్టీ అసలు ఎలక్షన్లల్లో ఇంపార్టెంట్ రోల్ అసలు లేనిలేదు బీఆర్ఎస్కి. అసలు యుద్ధం మొత్తం కాంగ్రెస్కి బీజేపీకి మధ్యలో ఉంది. అసలు బీఆర్ఎస్ అనే ప్లేయరే లేడు గేమ్లో. మీకు అది అర్థం కావట్లేదు. సరే అయినా ఏముంది, 4 రోజులు పోతే మీకే అర్థమవుతుంది. ముందు చెప్పినాం, అరే కరెక్ట్ చేసుకోండి రా బాబు, మీ ఎమ్మెల్యేలు భూమిని బువ్వ తిన్నట్టు తింటున్నారు, పేదోళ్ళ భూమి పొట్టలు కొట్టి బువ్వ తింటున్నారు. ఇదే శ్రీనివాస్ గౌడ్ గారి తమ్ముడి గురించి మాట్లాడితే కొడితే యూట్యూబ్లో మొత్తం అన్ని ఛానళ్ళు కుప్పలుగా తట్టలుగా రాసి పడేసినాయి. అట్లా భూములు తింటున్నారు ఎమ్మెల్యేల రిలేటివ్స్ అని చెప్పి ఎంత ముత్తుకున్నా మేము ఎలక్షన్లకి ముందు అస్సలు పట్టించుకోలే, పోయి ఇంట్లో కూర్చున్నాడు కాక. ఇప్పుడు కూడా లోక్సభ ఎలక్షన్లో అంటున్నాడు. ఫైనల్గా ఏమవుతుందో మాకు తెలుసు, ప్రజలకు కూడా ఒక క్లారిటీ ఉంది. ఎందుకంటే నేషనల్ లెవెల్ ఎలక్షన్ కాబట్టి ఆడికి పోయి ఇంకో జోకు, వీళ్ళంటే ఇక్కడ నుంచి పోయి అక్కడ గొంతు విప్పిస్తారంట, తెలంగాణ గొంతు. ఇన్ని రోజులు అడిగిపోయింది గొంతు, ఇన్ని రోజులు ఎంపీలు ఉండే కదా, ఏం చేశారు, ఏం బీకారు గొంతు, మళ్ళీ గొంతు కావాలా? ఎందుకు ఇండైరెక్ట్ గొంతు ఎందుకు? నువ్వు వీడికి పోయి డైరెక్ట్ బీజేపీకో కాంగ్రెస్కో ఓటేస్తే అయిపోయాగా, మధ్యలో నువ్వెందుకు బొక్క. నెక్స్ట్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బాగా వెల్లడించినవు. నేను ఇప్పుడు అడిగిన కొన్ని 6 ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పోయి కేసీఆర్ కాక దగ్గర పోయి కూర్చొని మంచిగా ఒకసారి అడుగు. ఎందుకంటే చాలా అవసరం. తెలంగాణ ప్రజలకి మంచి చేసినోడివి అవుతావు. నువ్వు అడిగినాక మళ్ళా కేసీఆర్ కాక ఈ కాలు ఏదైతే ఆయనది అది ఉందో ఆ కాలు లేపి మళ్ళీ దంతడేమో చూసుకో మళ్ళీ. ఎందుకంటే కొంచెం కోపం బాగా పెరిగిపోయింది అని చెప్పి విన్నా ఓడిపోయినాక భద్రం, లేకపోతే తన్నుదంతే దెబ్బకి మళ్ళీ అదొక కష్టం అవుతుంది. ఓకే, దీని గురించి స్పెషల్గా మా అన్న శ్రీనివాస్ గౌడ్ గారి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఆయన గురించి కొన్ని ముత్యాలు తప్పకుండా కమెంట్లో రాయండి, చాలా అవసరం. వీడియో నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. కంటెంట్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.